చుట్టూ కొండలు గుట్టలు, భూమిలో రాళ్ళు రప్పలు, వర్షాలు అంతంత మాత్రమే, నీటి వనరులు తక్కువే. అయినా ఇవేవీ ఆ రైతు సంకల్పానికి అడ్డు కాలేదు. పట్టుదలతో శ్రమిస్తే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదన్న నమ్మకంతో ముందుకు సాగిన ఆ రైతు నేడు రాళ్ల నేలల్లో రతనాల పంటలు పండిస్తున్నారు. ప్రకృతి సేద్యం ద్వారా భూమికి జీవాన్ని అందించి అందుబాటులో ఉన్న నీటిని జాగ్రత్తగా వాడుకుంటూ సిరుల సాగు చేస్తున్నారు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయిపాలెం గ్రామానికి చెందిన కందూరు వెంకట్రెడ్డి. 70 ఎకరాల్లో బత్తాయి, సపోటా, మామిడి, అల్లనేరేడు, సీతాఫలం, దానిమ్మ తదితర పంటలు పండిస్తున్నారు. గో ఆధారిత వ్యర్థాలతో కషాయాలు, మిశ్రమాలు తయారు చేసి పంటలకు పోషణ అందిస్తున్నారు. చీడపీడలను సమర్థవంతంగా నివారిస్తున్నారు. అధిక దిగుబడులు సాధిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ప్రకృతి రైతు కందూరు వెంకట్రెడ్డి సాగు విధానాలను సమగ్రంగా రైతు సోదరులకు అందిస్తోంది రైతు నేస్తం. వివిధ రకాల పంటలు, సాగు పద్ధతులపై సమగ్ర వివరాలతో వరుస కథనాలు మీ రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్లో. నా పేరు కుందూరు వెంకట్రెడ్డి అండి. నేను భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వేపలగడ్డ గ్రామం నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే నేను 2013లో ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ పొలం కొనుక్కొని ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాను. 70 ఎకరాలలో 15,000 పండ్ల మొక్కలు వేసాను. మొత్తము అన్ని రకాల పండ్ల మొక్కలు సాగు చేసుకుంటూ ఇది చేస్తున్నాను ఇక్కడ. అక్కడ మాకు ఎక్కువ వర్షపాతం ఖమ్మం జిల్లా అంతా ఉండి కూడా మేము ఇక్కడికి రావడానికి పెద్ద సాహసం అని చెప్పుకోవాలి. ఒక మాట చెప్పాలంటే ఇక్కడికి వచ్చి ఈ రాళ్ల భూమిలో వ్యవసాయం చేస్తుంటే అందరూ నవ్వటం జరిగింది, ఈ రాళ్ల భూములు ఏంటని చెప్పేసి. కానీ ఈ రోజున మేము పట్టుదల వదలకుండా చేయటం వల్ల ఈ 70 ఎకరాలు ఇవాళ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ప్రకాశం జిల్లా మార్కాపురం తిప్పాయిపాలెం గ్రామంలో నేను ఈ 70 ఎకరాల పొలం కొనుగోలు చేయడం జరిగింది. ఈ పొలంలో దానిమ్మ 2,200 మొక్కలు ముందు వేసాము ముదురుగా. అది 5 సంవత్సరాలు అవుతుందండి. తర్వాత 6 నెలల కింద మళ్ళీ 2,000 మొక్కలు నాటడం జరిగింది. తర్వాత 3 నెలల కింద మళ్ళీ తిరిగి ఇంకొక 4,000 మొక్కలు దానిమ్మ మొక్కలు నాటడం జరిగింది. బత్తాయి 2,500 మొక్కలు బత్తాయి మొక్కలు వేసాము. దాని తర్వాత 3,000 మొక్కలు నేరేడు మొక్కలు వేయడం జరిగింది. తర్వాత సీతాఫలము 600 మొక్కలు వేయటం జరిగింది. తర్వాత సపోటా 1,300 మొక్కలు వేయటం జరిగింది. మామిడి 600 మొక్కలు వేయటం జరిగింది. దాని తర్వాత మేము ఉసిరి ఒక 400 మొక్కలు ఉసిరి వేసాము. తర్వాత ఇంకా వేరే చిన్న చిన్న క్రాప్స్, స్వీట్ చింతని, పనసని, తర్వాత ఇంకా రకరకాల యాపిల్ బేర్ అని, అంజూర్ అని, ఇవన్నీ కూడా కొద్ది మొత్తంలో కూడా నాటడం జరిగింది. మేము దానిమ్మ వచ్చేవరకే 5 ఎకరాలు ముందు ముదురుగా వేయటం జరిగిందండి. తర్వాత 4 ఎకరాలు మళ్ళీ 6 నెలల తర్వాత క్రాప్ వేసాము. తర్వాత ఇప్పుడు మళ్ళీ 10 ఎకరాలు చిన్న మొక్కలు నాటాము. సుమారుగా వచ్చి మొత్తం కలిపి 17-18 ఎకరాల్లో దానిమ్మ వేయటం జరిగింది. సుమారు 27-26 ఎకరాలు అల్లనేరేడు వేసాము. తర్వాత 15 ఎకరాలు బత్తాయి తోట వేసాము. 4 ఎకరాలు సీతాఫలం వేసాము. 4 ఎకరాలు ఉసిరి పండ్లు కూడా ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి లోకల్లో మార్కెట్ నుంచి వచ్చి మా దగ్గరకు వచ్చి కొనుగోలు చేసుకొని వెళ్తున్నారు. ఆరోగ్యంగా ఉంటాయని చెప్పేసి ఫ్రూట్ చూడటానికి అందంగా లేకపోయినా ఈ పండు యొక్క నాణ్యత, రుచిని బట్టి ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకుంటున్నారండి. మాకు అన్ని విధాల ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల చాలా బాగుంది. ఆరోగ్యపరంగా మంచిగా ఉంటాయి ప్రకృతి వ్యవసాయం అని చెప్పేసి వాళ్ళు పండ్లు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేసుకోవడం జరుగుతుందండి. ఎక్కువ మంది రైతులు, ఎక్కువ మంది గ్రామస్తులు కూడా, ఈ చుట్టుపక్కల నుంచి గ్రామస్తులు కూడా వచ్చి ఇక్కడ ఈ పండ్లు, అన్ని రకాల పండ్లు వాళ్ళే కొనుగోలు చేసుకొని తీసుకొని పోవటం జరుగుతుంది. మాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల పెట్టుబడి తగ్గింది, తర్వాత ఆరోగ్యపరంగా బాగుంది, అన్ని విధాలా బాగుంది. చిన్న ఉదాహరణ చెప్పాలంటే నాకు 4 సంవత్సరాల కిందనే 2 కీళ్ళు అరిగిపోయినాయి, మోకాళ్ళు అరిగిపోయినాయి. ఈ చిప్పలు మార్పిడి చేసుకోవాలా, కూర్చోడానికి కూడా వీల్లేదని చెప్పేసి చేశారు. కానీ మాకు అనుకోకుండా 3 సంవత్సరాల కింద నుంచి సీతాఫలం రావడం జరిగింది. ఈ సీతాఫలం తిన్న తర్వాత నాకు యథావిధిగా మళ్ళీ గుజ్జు రావటం జరిగింది. ఇవాళ అసలు ఏ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం కానీ ఇది కానీ లేకుండా హాయిగా మళ్ళీ యథావిధిగా నా మోకాళ్ళు నాకు చక్కగా పనిచేస్తున్నాయి. నేను ఈ ప్రకృతి వ్యవసాయంలో నాకు జరిగిన లాభాల్లో కూడా ఇది ఒకటని చెప్పుకోవచ్చు.
హాయిగా ఈ రోజున ఏ ట్యాబ్లెట్ వేసుకునే అవసరం లేకుండా, ఏ బీపీ షుగర్లు ఏమీ లేకుండా ఈ ప్రకృతిలో ఇట్లా బతుకుతున్నాం. ఈ పక్షుల కిలకిల రావాలు, ఈ కొన్ని లక్షల పక్షులు చేను మీద తిరుగుతున్నాయి. మీకు పక్షుల అరుపులు కూడా కిలకిల రావాలి అనిపిస్తూనే ఉన్నాయి. 6 ఉన్నాయండి ఆవులు, దూడలను ఇవి కాబట్టి మేము దీని నుంచి మూత్రం కలెక్ట్ చేస్తాము, పేడ కలెక్ట్ చేస్తాము. ఈ 2 కలెక్ట్ చేసి జీవామృతంలో కలుపుకోవడానికి మాకు బాగా ఉపయోగపడుతున్నాయి. ఈ గోమాతల నుంచి వచ్చేది మాకు ఈ 3 గోమాతల నుంచి కలిపి మాకు 60 ఎకరాలకి సాగు చేయడానికి జీవామృతము ప్లస్ ఇది కావడానికి అన్నిటికీ మాకు సరిపోతున్నాయి ఇబ్బంది లేకుండా. అందుకని మేము ఈ ఆవుల్ని పెంచుకోవడం జరిగింది. అవి కూడా నాటు ఆవులు అయితే మంచి కరెక్ట్గా దాని యొక్క మూత్రం కరెక్ట్గా ఉంటుందని చెప్పారు. అందుకని చెప్పేసి మేము 3 కూడా నాటు ఆవులు కొనుక్కోవడం జరిగింది. ఈ జెర్సీ ఆవులు ఇలాంటివి ఏం పెట్టలేదు. మేము 3 కూడా ఒంగోలు జాతి ఆవులు, నాటు ఆవులు మాత్రమే పెట్టడం జరిగింది. ఒంగోలు జాతి సంబంధించిన ఆవు ఇది. మనకి ప్రకృతి వ్యవసాయంలో అతి ముఖ్యమైనది వానపాములు. వానపాముల తర్వాత అసలు ఈ వానపాముల్ని లోపల భూమిలోంచి పైకి తీసుకురావాలంటే మనం ఏం చేయాలి? వానపాము నుంచి భూమిలోంచి పైకి తీసుకురావాలంటే ఆవు మూత్రము, ఆవు పేడతో జీవామృతం తయారు చేసి వేస్తేనే ఆ వానపాములు ఇలా బయటకు వచ్చి మనుగడ సాగించి మనకి ఇచ్చేస్తాయి. ప్రకృతి వ్యవసాయంలో వానపాములతో పాటుగా మనం ఆవు మూత్రం, ఆవు పేడ వేస్తేనే ఆ 2 మనకి ఎర్రలు ఇదవుతాయి. కాబట్టి ఈ రెండింటి యొక్క లింకు మనకి ఎప్పుడు తప్పనిసరి అవసరము. అందుకే ప్రకృతి వ్యవసాయంలో ఆవు మూత్రము, ఆవు పేడతోటి ఇచ్చేయమని చెప్పేసి చెప్తున్నారు పాలేకర విధానంలో. మేము కూడా అదే పాటిస్తున్నాము. అందుకని అది ఎర్రల్ని యాక్టివేషన్ చేసి పైకి తీసుకురావాలంటే ఇప్పుడు ఆవు పేడ కావాలా. ఆవు పేడ, ఆవు మూత్రం, జీవామృతం తయారైతేనే ఇదికే వస్తుంది. తర్వాత ప్లస్ జీవామృతంలో బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా వచ్చి చెట్టు చుట్టూ 4 అంగుళాల కింద ఉన్నటువంటి బ్యాక్టీరియా ఇదై చెట్టుకి ఆహారాన్ని అందిస్తుంది. మాకు ఈ లాభం ఆ లాభం రెండింటి వల్ల మేము ఇప్పుడు ఆవులు పెంచడం జరిగింది. మేము ఇది ఆవుల కోసం ఏర్పాటు చేసుకున్న షెడ్ అండి. ఈ షెడ్ కూడా ఎట్లా అంటే ఈ లీక్ ప్రూఫ్ ఆయిల్ తోటి ప్లాస్టింగ్ చేయడం జరిగింది. సాయంత్రం పూట మొత్తం ఆవులన్నీ ఇక్కడే కట్టేస్తాం. ఏ ఒక్క చుక్క పడ్డా సరే ఇది వచ్చి ఇట్లా వచ్చేసి నీళ్ళు వచ్చేసి డ్రమ్ములో ఉంచి ఇవి వచ్చి డ్రమ్ములో కలెక్ట్ చేస్తాం. ఈ డ్రమ్ము 110 లీటర్ల ఇది డ్రమ్ ఇది. ఈ డ్రమ్ముని లోపలికి భూమిలో తవ్వి పెట్టాము. ఈ వచ్చిన మూత్రం అంతా దీంట్లోకి వస్తుంది. చూడండి, గమనించండి మూత్రం ఎంత ఉందో. దగ్గర 100 లీటర్ల మూత్రం ఉంది. ఈ దీంట్లో ఒక మూత్రం వస్తుంది. ఈ మూత్రాన్ని తీసుకొని మేము 10 లీటర్లు మళ్ళీ జీవామృతం తయారు చేయడానికి వాడుకుంటాము. ఇట్లా కలెక్ట్ చేస్తేనే మీకు ఈజీగా ఉంటుంది. ఎవరైనా సరే ఆవు మూత్రం కలెక్ట్ చేయాలంటే మీరు ఈ సిస్టంలో కట్టుకోవాలి షెడ్ కంపల్సరీ. ఇట్లా కట్టుకోకపోయిన పక్షంలో మీకు ఆవు మూత్రం సేకరించడం సాధ్యం కాదు. చాలామంది రైతు సోదరులు చెప్తుంటారు, మేము ఆవు మూత్రం వెనక నుంచి పడతామండి అని. అసలు ఆవు ఎప్పుడు యూరిన్ పోస్తుంది, ఎప్పుడు మనం దగ్గర ఉండి పడతాం, అది కరెక్ట్ కాదండి. ఇట్లా ఫ్లోరింగ్ చేసుకొని లీక్ ప్రూఫ్ ఆయిల్తో ఇది చేసుకొని ఇట్లా డబ్బా పెట్టుకోవాలి. అప్పుడు మాత్రమే మనం కలెక్ట్ చేయగలము. ఇది ఎప్పుడు కూడా ఆవుకి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలా. ఇది ఎంత ఎక్కువ నీరు తాగితే మనకు అంత మూత్రం వస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా దీనికి ఆవులకి స్వచ్ఛమైన నీరుని మనం ఏర్పాటు చేసుకోవాలా. ఇట్లా తొట్టి కట్టుకొని స్వచ్ఛంగా నీరుని ఇచ్చేసి ఆవులకి ఇట్లా కనుక నీరు తాపగలిగితే మనకి మూత్రం కూడా ఎక్కువ కలెక్ట్ అవుతుంది. మేము ఈ జీవామృతం కోసము ఇట్లా పైన పందిరేసి ఇట్లా 4 డ్రమ్ములు పెట్టుకొని 4-6 డ్రమ్ములు కూడా ఉన్నాయండి. ఈ డ్రమ్ములో జీవామృతం కలుపుకుంటాము. ఈ జీవామృతంలో 10 కేజీల ఆవు పేడ, 10 లీటర్ల ఆవు మూత్రం, 2 కేజీల బెల్లం, 1 కేజీ పప్పుల పిండి వేసి మేము జీవామృతం తయారు చేయడం జరుగుతుంది. ఈ జీవామృతంలో గమనించినట్టయితే ఇది ఇట్లా కలపాలి రోజు ఉదయం సాయంత్రము. తర్వాత మీకు బ్యాక్టీరియా తయారవుతుంది. బ్యాక్టీరియా తయారైన తర్వాత వాడుకోవాలి. మీకు దీంట్లో గమనించినట్టయితే ఇంకా ఇది కాలేదు, బ్యాక్టీరియా తెట్టగట్టి కనపడుతుంది సార్ స్పష్టంగా క్లియర్గా. ఇది బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియా తయారైన తర్వాత మనం తిరిగి వాడుకోవచ్చు. ఈ బ్యాక్టీరియా ఏంటంటే రోజు ఇట్లా కలిపినట్టయితే రెట్టింపు అవుతుంది దాంట్లో. అందుకని చెప్పేసి ఇట్లా కలపాలి బ్యాక్టీరియాని ఎప్పటికప్పుడు ఇట్లా కలుపుకోవాలా. ఆ కలపని డ్రమ్ములో అట్లా ఉంటుంది బ్యాక్టీరియా. చాలా స్పష్టంగా క్లియర్గా కనిపిస్తుంది మీకు బ్యాక్టీరియాది. ఈ బ్యాక్టీరియా ఇది అవుతుంది. కరెక్ట్గా 48 గంటల తర్వాత నుంచి 7 రోజుల లోపల మీరు ఎప్పుడైనా సరే జీవామృతాన్ని వాడుకోవచ్చు. మళ్ళీ పైరు కొట్టుకోవచ్చు. తర్వాత పొలంలో చెట్టు కాడ దగ్గర ఒక అర లీటర్కి 2 లీటర్లు నీళ్ళు కలుపుకొని పోసుకోవచ్చు. లేదా డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. మేము ఈ జీవామృతం ఈ స్ప్రే చేయడం కోసము ప్రత్యేకంగా పూణె నుంచి ఒక మిషన్ తెప్పించడం జరిగింది. ఆ మిషన్ తోటి మేము జీవామృతం ఇవన్నీ స్ప్రే చేసుకుంటున్నాం. చాలా ఈజీగా ఉంటుంది దాంతో మాకు చేసుకోవడానికి కూడా. తర్వాత రైతు సోదరులు గమనించాల్సింది ఏంటంటే, ఈ చాలామంది మమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతారు, ఈ పేడ కలిపినప్పుడు పేడంతా దాంట్లో ఇదయ్యి డ్రిప్పుల ద్వారా పడుతుంది అంటున్నారు. కానీ అసలు పేడనే ఫిల్టర్ చేసి తర్వాత మిగతా అన్ని కలుపుకుంటే దాంట్లో ఇబ్బంది లేకుండా ఇదవుతుంది.
అదొకటి రైతులు సోదరులు గమనించండి. ఒక జల్లెడ ఏర్పాటు చేసుకొని ఆ జల్లెడ మీద పేడ కలుపుకోండి, అప్పుడు ఈ ప్రాబ్లం రాదు మీకు. ఈ జీవామృతము తర్వాత ఏదన్నా స్ప్రే చేసుకోవడానికి అని చెప్పేసి మేము తెప్పించడం జరిగింది. ఇది పూణె నుంచి తెప్పించాము. ఇది 600 లీటర్ల నీటి కెపాసిటీ. దీని ఖరీదు వచ్చి ₹1,00,000. ఇది మనకి గవర్నమెంట్ సబ్సిడీలు కూడా ₹50,000 సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ కూడా దీన్ని. ఇది మనకి చాలా బాగుంటుంది వాస్తవంగా వాడుకోవడానికి. 600 లీటర్ల జీవామృతం పడుతుంది ఒకేసారి. 600 లీటర్లలో 200 లీటర్ జీవామృతం 400 లీటర్ల నీళ్ళు కలిపి 600 లీటర్లు మొక్కకు స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. పని తొందరగా అవుతుంది. 20 అడుగుల వరకు కూడా ఎత్తు లెగుస్తుంది. ఇది మనకి ఎంత హైట్ అయినా సరే లెగుస్తుంది. స్ప్రే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మనుషులు అవసరం లేదు. ఒక ట్రాక్టర్ తోటి డ్రైవరే దీన్ని స్ప్రే చేసుకుంటూ వెళ్తాడు. చాలా ఈజీ అయిన సిస్టమ్ ఇది. మనకి ఏది స్ప్రే చేసుకోవాలన్నా సరే దీంతో చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా జీవామృతానికి హాయిగా ఉంటుంది. జల్లెడ ఉంటుంది వడపోసుకోవడానికి. ఈ 600 లీటర్లు ఒకేసారి స్ప్రే చేయడానికి వీలవుతుంది. ప్లస్ డ్రిప్ ద్వారా ఎక్కడానికి కూడా డ్రిప్పులకి ఎక్కడానికి కూడా ఇదే ట్యాంక్ నుంచి పైప్ కనెక్షన్ ఇచ్చి డ్రిప్ ద్వారా ఎక్కించుకోవచ్చు. మనకు అన్ని విధాల ఏ విషయంలో చూసినా కూడా అన్ని విధాల మనకి చాలా బాగుంటుంది ఈ సిస్టము. ఇది రైతు సోదరులకి చాలా ఉపయోగం కూడా. ఇది గమనించి ఇట్లాంటిది ఒకటి స్ప్రే తీసుకోవడం మంచిది, ఎక్కువ పొలం ఉన్న వాళ్ళు.